హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమ మహాసరస్వతే నమ దీనామపిత్రీవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగాన్ని ప్రారంభించుచున్నాము. గమనించగలరు. శ్రీ భగవానుడు పలికను, ఏ మహాబాహో, నీవు నా మీద ప్రేమ గలవాడవు కావున నీ మేలుగోరి నేను మరల చెప్పుచున్న వచనములను వినుము అని అవి మిక్కిలి గోప్యములు మహిమాన్వితములు. నా ఉత్పత్తి అనగా నా లీలావతార విశేషములను దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొనజాలరు. ఏమనగా, నేను అన్ని విధములుగా ఆ దేవతలను ఈ మహర్షులను మూల కారణమైన వాడను, ఈ మహర్షులకును మూల కారణమైన వాడను. నన్ను యథార్థముగా జన్మరహితునిగను అనాది అయిన వానిగను సకల లోక మహేశ్వరునిగను తెలుసుకొనువాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమా, సత్యము, దమము, ఇంద్రియ నిగ్రహము, శమము, మనోనిగ్రహము, సుఖ దుఃఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము అభయములు, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు. ఇవి అన్నియు నా వలననే కలుగును. సప్త మహర్షులను, వారి కంటెను పూర్వులైన సనకాది మహామునులు నలుగురును, స్వయంభువాది చతుర్దశ మనువులను మొదలగు వీరందరూ నా భక్తులే. అందరూ నా ఎడ సద్భావము గలవారే. వీరు నా సంకల్పము వలననే జన్మించిరి. ఈ జగత్తునందరి సమస్త ప్రాణులను వీరి సంతానమే. ఈ నా పరమైశ్వర్య రూప విభూతిని, యోగశక్తి యొక్క తత్వమును తెలుసుకొన్నవాడు నిశ్చల భక్తి యుక్తుడగును. ఇందు ఏమాత్రము సందేహము లేదు. ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూల కారణము. నా వలనే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరంగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. నా భక్తులు నా యందే తమ మనస్సును లగ్నమునర్తురు. తమ ప్రాణములను, తమ కర్మలన్నిటినీ, తమ సర్వస్వమును నాకే అంకితమనర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్యమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు, కథలుగా చెప్పుకొనుచు నిరంతరము సంతుష్టులగుచుందురు. మరియు వారు సంతతము నా యందే రమించుచుందురు. అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నా యందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధి యోగమును అనగా తత్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు. ఓ అర్జున, వారి అంతఃకరణములందు స్థితుడనై యున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును, జ్యోతిని వెలిగించి వారి అజ్ఞానాంధకారమును పారద్రోలేదను. అర్జునుడు పలికెను, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతనుడవనియు, దివ్య పురుషుడవనియు, దేవాది దేవుడవనియు, జన్మరహితుడవనియు, సర్వవ్యాపివనియు ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాస మహర్షియు స్తుతింతురు. నీవును నాకు ఆ విధముగానే తెలుపుచున్నావు. ఓ కేశవ, నీవు చెప్పున్నది అంతయు సత్యమే. హే భగవాన్, నీ లీలామయ స్వరూపమును దేవతలు గాని
దానవులు గాని తెలుసుకొనజాలరు. ఈ ఓ జగదుత్పత్తికారక, ఓ పరమేశ్వర, ఓ దేవాదిదేవ, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమ, నీ తత్వమును నీవే స్వయముగా ఎరుంగుదువు. సమస్త లోకముల యందును నీ దివ్య విభూతముల ద్వారా వ్యాపించి స్థితుడవయ్యున్నావు. మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణముగా తెలుపుటకు నీవే సమర్థుడవు. ఓ యోగీశ్వర, నిరంతరము చింతన చేయుచు నన్ను ఏ విధముగా తెలుసుకొనగలను? నిన్ను నేను ఏ విధముగా తెలుసుకొనగలను? ఏ భగవాన్ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు? నిన్ను నేను ఎట్లు చింతన చేయవలెను? ఓ జనార్దన, ఈ జగత్తు శక్తిని, ఓ జనార్దన, ఈ యోగశక్తిని గూర్చియు నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకను తెలుపుము. ఏమనగా నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివియే తీరదు. ఏమనగా నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివియే తీరదు. ఓం నమః శివాయ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమద్భగవద్గీత విభూతి యోగము 1 నుండి 18 వరకు తెలియజేసినాము. గమనించగలరు. ఓం శాంతి శాంతి శాంతి.